Welcome to all. In this video, we are going to see the concept of SR flip-flop. First, we will start with the basic truth table, followed by characteristic table, followed by the excitation table. First, basic truth table ganaka chuste, you are having the two inputs, call it as set and reset. And ee two inputs ki kuda output manaki we are considering here qn plus 1, that is the next state. నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ని మనం qn+1 గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇక్కడ టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి? 4. 2 స్క్వేర్ 4 కదా. 0 0 0 1 1 0 1 1. మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఫర్ ద కండిషన్ 1 1 వీఆర్ హ్యావింగ్ ద ఇన్వాలిడ్ outputs అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఈస్ ఇన్వాలిడ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ 1 1. దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే ఫస్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో 0 0 కండిషన్ కనుక చూసుకున్నారనుకోండి, వెన్ ఎవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టేట్ అంటే, ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేట్ కూడా అదే అవుతుంది. అంటే ప్రీవియస్ స్టేట్ 0 ఉంటే 0, 1 ఉంటే 1. కాబట్టి హియర్ qn indicates the previous state. Okay, qn indicates the previous state, qn+1 indicates the next state. అంటే SR 0 0 అయినప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రీవియస్ స్టేట్. ఏది ఉంటే అదే వేయాలి. అండ్ నెక్స్ట్ 0 1, S0 R1 అంటే ఇక్కడ ఎవరో 1 అయ్యారు, R1 అయింది. అంటే రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1. నువ్వు రీసెట్ చేసావంటే అన్ని జీరోస్ అయిపోతాయి కదా, కాబట్టి ఇక్కడ నీకు 0 వస్తుంది నెక్స్ట్ స్టేట్. అంటే ప్రీవియస్ స్టేట్ 0 ఉన్నా 1 ఉన్నా ద నెక్స్ట్ స్టేట్ విల్ బి ద 0. అండ్ నెక్స్ట్ హియర్ S ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్ అంటే ఏంటి? సెట్ 1 అయింది కాబట్టి ఆబ్వియస్ గా నీకు ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ ఫర్ 1 1 కండిషన్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. దిస్ ఈస్ ద బేసిక్ ట్రూత్ టేబుల్. ఫ్రమ్ దిస్ బేసిక్ ట్రూత్ టేబుల్ నౌ వి విల్ రైట్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్. క్యారెక్టరిస్టిక్ టేబుల్ లో ఏమి ఇంక్లూడ్ చేయాలంటే, మనం ఇక్కడ qn కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే qn ఇండికేట్స్ ద ప్రీవియస్ స్టేట్ కదా, qn+1 అంటే నెక్స్ట్ స్టేట్. అంటే ఎస్ఆర్ అనేవి ఇన్పుట్స్, qn అనేది ప్రీవియస్ అవుట్పుట్, qn+1 అనేది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. కాబట్టి ఇక్కడ మనకి 0 0 దీన్నే ఎక్స్పాండ్ చేసి రాస్తాం అనమాట. ఇక్కడ ఈ 0 0 ఉన్నప్పుడు 0 అయితే ఏంటి, ప్రీవియస్ స్టేట్ 0 అయితే ఏంటి, ప్రీవియస్ స్టేట్ 1 అయితే ఏంటి అనేది మనం వేయాలి. కాబట్టి 0 0 అయినప్పుడు ప్రీవియస్ స్టేట్ 0 అయితే నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది, అదేవిధంగా 1 అయినప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది అనేది వేయాలి. ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ 0 1 కండిషన్ కి ప్రీవియస్ స్టేట్ 0 అయితే నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది, అదేవిధంగా 1 అయితే నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది. ఫర్ 1 0 కండిషన్ కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి. ఫర్ 1 1 కండిషన్ కి 0 అయితే ఏంటి, 1 1 అయితే ఏంటి. బేసిక్ ట్రూత్ టేబుల్ నుంచి అసలు 1 1 అంటేనే ఇన్వాలిడ్ కదా, కాబట్టి ఇక్కడ ఏం వేస్తాం, డోంట్ కేర్స్ ని రాసేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇలాగా మనకి qn+1 కి అవుట్పుట్ వేయాలి. ఇప్పుడు qn+1 ఎలా రాస్తాం నెక్స్ట్ స్టేట్? 0 0 కండిషన్ లో మనం ఏమని చెప్తున్నాం, బేసిక్ ట్రూత్ టేబుల్ లో 0 0 అయితే నెక్స్ట్ స్టేట్ బికమ్స్ ద ప్రీవియస్ స్టేట్. కాబట్టి 0 0 కండిషన్ లో నెక్స్ట్ స్టేట్ ప్రీవియస్ కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, 1 ఉంటే 1. ఓకేనా? అండ్ నెక్స్ట్ 0 1 ఉంటే ఏంటమ్మా 0. కాబట్టి నీకు ప్రీవియస్ స్టేట్ 0 ఉన్నా 1 ఉన్నా రీసెట్ అంటే రీసెట్ 0 అయిపోద్ది నీకు ఇక్కడ. అండ్ నెక్స్ట్ 1 0 అంటే 1, కాబట్టి సెట్ స్టేట్ ఇది. కాబట్టి ప్రీవియస్ స్టేట్ 0 ఉన్నా 1 ఉన్నా యూ విల్ బి గెటింగ్ ద 1 1. ఓకే, కాబట్టి దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే, qn+1 కి మనం k మ్యాప్ యూజ్ చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వేయాలి. ఓకేనా? కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా వేస్తాం, మనకి దీనికి మనం k మ్యాప్ వేస్తాం కాబట్టి ఇన్పుట్స్ ఏమవుతాయి, ఎస్ఆర్ qn. ఓకేనా? 3 వేరియబుల్ k మ్యాప్ కావాలి కాబట్టి ఎస్ఆర్ qn. ఇలా మనం 3 వేరియబుల్ k మ్యాప్ వేసిన తర్వాత qn+1 రీప్లేస్ చేయండి. కాబట్టి ఇవి ఏంటి, 0 0 నుంచి 1 అంటే డెసిమల్ ప్లేసెస్ కదా ఇవన్నీ కూడా. 0 1 2 3 ఈ ప్లేసెస్ లో నీ qn+1 ఏదైతే వస్తే అది నోట్ చేసేయండి. ఓకేనా? 0 దగ్గర ఎంత ఉందమ్మా మనకి, 0, 1 దగ్గర 1, 2 దగ్గర 0, 3 దగ్గర 0. ఇన్ ద సేమ్ మేనర్ 1 1, డోంట్ కేర్. ఓకే, ఫస్ట్ ఎలా పేరింగ్ చేస్తాం, ఇక్కడ 1 1 పేరు ఉంది అవునా, ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ r బార్ qn వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలా పేర్ చేయొచ్చు, ఈ డోంట్ కేర్ కండిషన్స్ యూజ్ చేసుకొని ఇది ఒక పేర్ చేయొచ్చు. కాబట్టి ఇది 4 ఎలిమెంట్స్ ఒక పేరు ఉన్నాయి కాబట్టి s ప్లస్
R bar Qn. This is the characteristic equation for the SR flip-flop. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. S అంటే సెట్ 1, రీసెట్ అంటే 0 కాబట్టి R bar. S plus R bar into previous state వేస్తే we will be getting the next state output అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఎగ్జైటేషన్ టేబుల్. ఈ ఎగ్జైటేషన్ టేబుల్ ఎందుకు యూజ్ చేయాలంటే ఉన్న రెండు ఇన్పుట్స్ లో ఏది మ్యాండేటరీ ఇన్పుట్, అదేవిధంగా ఏది డోంట్ కేర్ ఇన్పుట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే కన్వర్షన్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ దగ్గర మనకి ఇవి హెల్ప్ అవుతాయి. ఓకే, టు ఫైండ్ ద మ్యాండేటరీ ఇన్పుట్స్ అండ్ డోంట్ కేర్ ఇన్పుట్స్. కాబట్టి యూజ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అయితే ఈ ఎగ్జైటేషన్ టేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్ నుంచే వేయాలి మనం. ఓకే, ఫస్ట్ మనకి ఎగ్జైటేషన్ టేబుల్ లో Qn+1 అనే ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎగ్జైటేషన్ టేబుల్ మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్ విత్ ద Qn and Qn+1. ఓకేనా, కాబట్టి ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ నుంచే ఏది డోంట్ కేర్ ఇన్పుట్ ఏది మ్యాండేటరీ ఇన్పుట్ అనేది మనం వేయాలి. కాబట్టి Qn+1 రెండు ఉన్నాయి కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయమ్మా? మళ్ళీ 4, 0 0 0 1 1 0 1 1. ఈ కాంబినేషన్స్ ప్రకారంగా ఏది డోంట్ కేర్ ఏది మనకి మ్యాండేటరీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇది ఎలా వేస్తామంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ నుంచి వేస్తాం. ఇక్కడ Qn+1 ఉంది, ఇక్కడ Qn+1 ఉంది. అవునా, కాబట్టి ఈ 0 0 కాంబినేషన్ ఈ Qn+1 లో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఓకేనా, కాబట్టి ఎక్కడెక్కడ ఉంది మనకి Qn+1? ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 0 0 ఉంది. అవునా, కాబట్టి 0 0 అనేది ఈ కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఇక్కడ వేద్దాం. SR 0 0 అయినప్పుడు ఉంది అండ్ ఈ 0 0 అనేది 0 1 దగ్గర కూడా ఉంది. అవునా, ఇవి రెండు సేమ్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇది ఏమవుద్ది మనకి? దిస్ ఇస్ ద మ్యాండేటరీ ఇన్పుట్ అన్నమాట. ఇలా గనక సేమ్ ఇన్పుట్ వస్తే దీన్ని మనం మ్యాండేటరీ ఇన్పుట్. ఇలా 0 1 ట్రాన్సిషన్ వస్తే దీన్ని ఏమని చెప్తా అంటే డోంట్ కేర్ ఇన్పుట్ గా ట్రీట్ చేయాలి. ఓకే, ఈ రెండింటిని కలిపి ఎలా రాస్తామంటే 0 డోంట్ కేర్ గా రాయాలి. కాబట్టి ఇక్కడ 0 డోంట్ కేర్. నెక్స్ట్ చెక్ ఫర్ ద కండిషన్ 0 1. ఈ కాంబినేషన్స్ లో 0 1 ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోండి. ఇది 1 1 1 0, ఇది 0 1 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంకెక్కడ రాలేదు కదా 1 0, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 1 0 వేయండి. నెక్స్ట్ చెక్ ఫర్ ద 1 0 కండిషన్. ఇది 1 1, ఇది 1 0 ఇక్కడ వచ్చింది, ఇంకెక్కడ రాలేదు కాబట్టి 0 1 దగ్గర వచ్చింది. నెక్స్ట్ చెక్ ఫర్ ద 1 1 కండిషన్. 1 1 ఎక్కడ వచ్చిందమ్మా? ఇక్కడ ఒక 1 1 వచ్చింది అండ్ ఇక్కడ ఒక 1 1 వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి మళ్ళీ వేద్దాం మనకి క్లియర్ గా అర్థం అవడానికి. ఎక్కడెక్కడ 1 1s వచ్చాయి? 0 0 కాంబినేషన్ దగ్గర వచ్చింది అండ్ ఇంకోటి 1 0 కాంబినేషన్ దగ్గర వచ్చింది. ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఎస్కు వచ్చింది. అవునా, కాబట్టి ఇది డోంట్ కేర్ ఇన్పుట్ అవుద్ది, ఇది మ్యాండేటరీ ఇన్పుట్ అవుద్ది. కాబట్టి డోంట్ కేర్ 0 అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ద ఎగ్జైటేషన్ టేబుల్. కాబట్టి సెట్ కి ఎలా గుర్తుంచుకోవచ్చు? ఎగ్జైటేషన్ టేబుల్స్ గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. 0 1 0 డోంట్ కేర్. ఓకేనా, ఆల్టర్నేట్ 0 1s కు గుర్తుపెట్టుకోండి. 0 1 0 డోంట్ కేర్. కాబట్టి ఇది గుర్తున్నాక దీన్ని రివర్స్ లో వేస్తే దెన్ R కి మనకి వచ్చేస్తుంది అనమాట. చూడండి, డోంట్ కేర్ రివర్స్ లో వస్తాయి మనకి 0 0 1 1 0 0. Okay, in this manner we can write the characteristic table as well as the excitation table for the SR flip flop by using the basic truth table. Basic truth table తెలిస్తే చాలు, దీని నుంచి క్యారెక్టరిస్టిక్ టేబుల్ నుంచి ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఈజీగా వేయొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.